గంగారాం గడు వచ్చిన దగ్గర నుంచి జనం హుషారైపోయారు బాయ్. ఆ సేటు గడు సెల్ ఫోన్లు కట్టేసి తిరుగుతున్నాడు. వాడి ఇంటి నెంబర్ కలిపి నేను మాట్లాడతాను. హలో, ఫోన్ తీసుకెళ్ళి మీ సేటుకి. ఇంతకీ మీరెవరు సారు? నేను ఆయనకి తెలుసు, అర్జెంట్ అని చెప్పు. పేరు చెప్పకుండా ఫోన్ ఇస్తే మా సేటు కోపడతారు. ఏయ్, బాయ్ నుంచి ఫోన్ అని చెప్పు. ఎవరికి బాయి? మా సేటుకు బాయా, చెట్టు పెళ్ళడానికి బాయా? నేను ఖల్లీదిని మాట్లాడుతున్నాను. ఇంతకే నువ్వేం చేస్తావు? నా గురించి తెలీదా నీకు? టీవీలో చూడలా? టీవీలోనా? ఏ సీరియల్లో వస్తా? మారుతుంగా సాలి. కేకరేకొచ్చా? నేను రహితుంగే ఫోను. సరే, మీ సేట్ ఇంట్లో ఉన్నాడా లేడా? ఇంట్లో లేడు, బయటికి వెళ్ళాడు. కార్ బయట ఉంది, నా మనిషి బయటే ఉన్నాడు. నోరు మూసుకొని సేటికి ఫోన్ ఇవ్వు. మా సేటుకి 10 కార్లున్నాయి. ఏ కార్లో ఉంటాడో, ఎక్కడికి పోతాడో నీకేం తెలుసు? సరే, నంబర్ చెప్తాను, రాసుకొని సేట్ వచ్చాకివ్వు. చెప్పు. 00 తెలుగులో చెప్పా. 00. నెంబర్ ముందు సున్నాలు ఎందుకుంటాయి? ఏయ్, మీ సేటుకి చెప్పు, 10 కోట్లు ఇవ్వకపోతే చస్తాడని. 10 కోట్ల? నీకా? నాకు జీతమే సరిగ్గా ఇవ్వడు. నీకెందుకు ఇస్తాడు 10 కోట్లు? నేనిప్పుడు 2 విషయాల్లో హర్ట్ అయ్యాను. నంబర్ 1, ఇండియాలో నా పేరు అందరికీ తెలుసు అనుకున్నాను, కానీ దానికి తెలియదు. నంబర్ 2, అందరికీ నేనంటే భయం అనుకున్నాను, కానీ ఆ సేట్ సెల్లాపి కూర్చున్నాడంటే వాడికి భయం లేదు. ఆ సేట్ బయటికి రాగానే వేసా. ఓకే బాయ్. వీలైతే ఆ పని మనిషిని కూడా కాల్చేయి. నువ్వేనా ఫోన్లో మాట్లాడింది? అవునండి. ఏం మాట్లాడావు? నీ సేటు నీ వల్లే చచ్చిపోయాడు తెలుసా? నా వల్ల అంటారేంటి? ఆడెవడో వచ్చి కాల్ చేస్తే కాల్చిన గుర్తుపడతావా? పడతానండి. ఎలా ఉంటాడు? మహేష్ బాబులా ఉంటాడు. మనకు కావాల్సిన మహేష్ బాబు ఈ ట్రైన్ నుంచి దిగుతాడని ఇన్ఫర్మేషన్. ఎర్రగా బుర్రగా ఎవరు కనపడ్డా పక్కలాగేయండి. రా సార్, ఆ క్యాప్ పెట్టుకో ఉన్నాడే, వాడిని పక్కకు లాగేయండి. ఓకే సార్. గాగల్స్ పెట్టుకో ఉన్నాడు చూడు సార్, వాడిని కూడా లాగేయండి. బ్లాక్ క్యాప్ వాడిని కూడా పక్కకు లాగండి. ఓకే సార్. ఎవరు మీరు? ఏంటిది? పోలీస్. ఏంటి పోలీస్? నడవమ్మా. ఏంటి సార్? ఏంటండి పోలీస్? ఏంటి నీ పేరేంటి? సంతోష్ సార్. ఏం చేస్తుంటాను? ఇంజనీరింగ్ సార్. నీ పక్కన పెట్టండి. ఏంటి సార్ పోలీస్? వాడిని వదిలేస్తావేంటి? సార్ వాడు పొట్టిగా ఉన్నాడు సార్. పొట్టి మహేష్ అంటే పట్టుకో. ఓకే సార్. ఫాదర్ పేరేంటి సార్? నీ ఫాదర్ పేరేంటి సార్ నీ పేరేంటి? రాజా సార్. నీ పేరు రాజన్ ఫిక్స్ అయ్యే కానీ మీ ఫాదర్ పేరు ప్రిపేర్ అవ్వలేదు కదా? ఎక్కడెక్కడ పోయేది? సార్, అసలు మహేష్ బాబు దొరికాడు, మీతో వదిలేండి. వెళ్ళండి. షర్టు ప్యాంట్ మహేష్ బాబు లాగేస్తే దొరకకుండా ఎక్కడ పోతారా? తీసుకెళ్ళండి. ఏంటి స్టడీగా నడుస్తున్నావు? ముందు దిగిందా? ఆ రోజు నుంచి తాగుతున్నావా లేక మానేసావా? ఒక్కరోజు తాగితే మర్చిపోయేది కాదు నా ప్రేమ. తాగితే జీవితాంతం తాగాలి, లేకపోతే నేనే పోవాలి. నీకెప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నాను, ఈరోజు చెప్పేస్తా. సారీ. దేనికి సారు? ఆ రోజు ఐ లవ్ యూ చెప్పావు కదా, నో అన్నాను. ఫీల్ అయి ఉంటావని. ఫీల్ అవ్వరా మరి? అసలు అబ్బాయిలు ఐ లవ్ యూ చెప్తే మేము నో అంటాం, అది మా రైట్స్. మేము అడిగితే నో ఎలా చెప్తారు? అందులోనూ అడిగింది పవిత్ర. అసలు నువ్వు నో చెప్తావని నేను థింక్ చేయలేదు తెలుసా? దాన్ని బట్టి ఎంత హర్ట్ అయి ఉంటానో ఆలోచించు. రాత్రులు నిద్ర పట్టట్లేదు. ఎందులోనైనా దూకి చచ్చిపోవాలనిపిస్తుంది. నా బాధ చూడలేక
మా గోపి వచ్చి నీతో మాట్లాడాలనుకున్నాడు. మన ఇద్దరి మధ్య థర్డ్ పర్సన్ ఎందుకని నేనే వస్తున్నాను. ఏ పవి, నా మాట విను. మళ్ళీ ముద్దు పేర్లు ఎందుకు లేదు సార్? మ్యాటర్ ఏంటో చెప్పండి. నా జీవితం నా చేతిలో లేదు. ఎంతోమంది క్రిమినల్స్ని ఎన్కౌంటర్ చేశాను. కొన్ని వందల మందిని అరెస్ట్ చేసి జైల్లో వేశాను. వాళ్ళంతా జైల్లో నా ఫోటో పెట్టుకొని ఉన్నారు నన్ను టార్గెట్గా. రాత్రింబగళ్ళు దొంగలు క్రిమినల్స్ వెనకాల పరిగెడుతున్నాను. ఎప్పుడు ఎవడు చంపేస్తాడో తెలియదు, ఎన్నాళ్ళు బతుకుతానో కూడా తెలియదు. ఆ బతికినన్నాళ్ళు నాతో ఉండరా? వారంలో చేస్తావా? ఆ వారం నాతో ఉండు. నిన్ను నెలలో చంపేస్తారా? ఆ నెలన్న నాతో ఉండరా? హలో బాబాయ్, తల్వార్ గడు సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేశాడ్రా. హాస్పిటల్ తీసుకెళ్తున్నాం. ఏమైంది? చేకొసుకున్నాడు సార్. గాడిది గుడ్డేం కాదు, ఇదేం చావడు కానీ తీసుకెళ్ళి లోపలేండి. ఏం మాట్లాడుతున్నావు? ఉండైనోడిని హాస్పిటల్కి తీసుకెళ్లకుండా ఇక్కడ నుంచి ఏం చేస్తాం? సరే, మా ఇద్దరు కలిపేయండి సార్. ఏంటి? అదే మా ఇద్దరు కలిపి హ్యాండ్ కప్స్ వేయండి సార్. హాస్పిటల్కే కదా, ఇద్దరం కలిసి వెళ్తాం. హ్యాండ్ కప్స్ వేయలేగా? హ్యాండ్ కప్స్ తీసుకురండి అయ్యా. తీసుకురా హ్యాండ్ కప్స్. ఏంటిది? ఏం చేస్తావు? గంగారాం ఏం చేస్తున్నావు? హ్యాండ్ కప్స్ కైకో. అయిపోయిందా డాక్టర్? అయిపోయింది సార్. ఈ వార్డులో ఉన్న పేషెంట్స్ అందరిని వేరే వార్డుకి షిఫ్ట్ చేయండి. ఈరోజు డ్యూటీలో ఎంతమంది ఉన్నారు? 20 మంది సార్. అందరూ వెళ్ళిపోండి. ఎవరికైనా కావాలంటే ఫోన్ చేసుకో. దమ్ముంటే వచ్చి నిన్ను తీసుకెళ్ళమా. నిన్ను చంపి నీ డెడ్ బాడీని ఎత్తుకొని పారిపోతాను. ఆల్ ది బెస్ట్. ये क्या किया? हरामजादे! ప్రతి నా కొడుకు హాస్పిటల్కి రావటం, పారిపోవటం కామెడీ అయిపోయింది. అమ్మా, గంగారాం చాలా మంచోడమ్మా, ఒప్పుకోమ్మా ప్లీజ్ మా. లేవే, లే. ఏంటమ్మా? నువ్వు నిజంగా కలవరిస్తున్నావా లేక మ్యాటర్ నాకు చెప్పడానికి ట్రై చేస్తున్నావా? ఏ మ్యాటర్ మా? గంగారాం గంగారాం అంటూ కలవరిస్తున్నావు. లవ్ చేస్తున్నావా వాడిని? పెళ్లి చేసుకుంటావా? లేవే. నేను పెళ్ళే వద్దంటుంటే నువ్వు పెళ్లి వైపు ట్రావెల్ చేస్తావేంటి? కూడా పెళ్ళై ఉంటే ఆయన మాటలు మనం వినేవాళ్ళమా? కూడా మనవాళ్ళుంటే ఇంట్లో ఉన్న మీ అమ్మమ్మకి ఆవిడకి తేడా ఏముంటుంది? సంసారికి మంచి చెడు చెప్పేదెప్పుడు సన్యాసేనే. దగ్గర నుంచి ప్రపంచంలో ఉండే అందరూ ఫాదర్స్, నన్స్, మాంగ్స్ ని మనం ఎందుకు గౌరవిస్తున్నాం? పెళ్లి చేసుకోలేదు కాబట్టే. సో బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళెవరు పెళ్లి చేసుకోరు. స్కూటీకి సొత్తమ్మా, ఆయన పడుకుని ఉంటారు. ప్రామిస్ చేయి, పెళ్లి చేసుకోనని ప్రామిస్ చేయి. కోను. ఏయ్, చెయ్.